పీక్స్ సార్. అంతే. రియల్‌గా చెప్తున్నా, మీరు ట్విస్ట్ అనుకోవచ్చు. ఈడు మళ్ళీ టెక్నికల్ వర్క్ బావుందంటాడు. అంతే కదా అని మీరనొచ్చు. బట్ అది గాదు. ఆ పీక్ స్టేజ్‌లో చితక్కొట్టి సంపేసిందేంటో నేను జెప్తా. బట్ దానికంటే ముందు ఓవరాల్‌గా సినిమా గురించి మాట్లాడితే, 'గామి' ట్రైలర్ కట్ చేసిన పర్సన్‌ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఈ ప్రొడక్ట్‌లోంచి అలాంటి కట్ అంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు మోసం చేశారు అని కూడా అంటాను. అనవసరంగా లేపి, లేనిపోని ఆశలు రేపి, అంతే పరిమాణంలో లెట్ డౌన్ చేసినందుకు. పోవచ్చు. మొన్న 'భ్రమయుగం', 'జూన్ 2' లాగే దీనికి కూడా విజువల్స్ బాగున్నాయనుకుంటూ హ్యాపీగా నిద్రలోకి పోవచ్చు. సోల్ లేని ల్యాగ్ మ్యాక్స్ మూవీ విత్ లాట్ ఆఫ్ ఇల్లాజికల్ సీక్వెన్సెస్. డిసప్పాయింట్ చేసింది గైస్ 'గామి' నాకు. ఇందాక పీక్స్ అని అన్నా గదా! అదే ఇది. ఇల్లాజికల్ థింగ్స్ గురించి. ఎంత కన్వీనియంట్ రైటింగ్ చాయిసెస్ ఎప్పుడూ చూసిందే లేదు. ఒకటా, రెండా, మూడా సినిమా అంతా అవే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఒక అబ్స్టాకిల్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అనేలాంటి సీన్స్ ఇందులో చాలా ఉంటాయి. ప్రయత్నిస్తారు. ఇన్‌ఫాక్ట్ సినిమా అంతా ప్రయత్నిస్తూనే ఉంటారు. అదే ఈ 'గామి'. గమ్యాన్ని ఎలా ఛేదించాడు అని. బట్ ఈ ఛేదించే విషయంలో సినిమా ఫుల్ డెడ్ అయిపోయింది. ఎయిదర్ కన్వీనియంట్‌గా అల్లేస్తారు. లేకుంటే సడన్ కట్ వేసి అంతా అయిపోయిందంటారు వెంటనే. దాన్ని ఎలా ఛేదించారు అనేది నో ఆన్సర్. డైరెక్టర్ ఐడియా బానే ఉంది. ఒక లెంగ్తీ షార్ట్ ఫిల్మ్‌కి సెట్ అయ్యేది. బట్ సరిపోని రైటింగ్‌తో సూపర్ డూపర్ లెంగ్తీ సినిమాగా ఫుల్ స్ట్రెచ్ చేశారు. ఈ క్రమంలో అంటే ఎలా కనెక్ట్ చేయాలి? ఎప్పుడు అనే థాట్‌లో ఫుల్ కన్వీనియంట్‌కి వెళ్ళిపోయి లాజిక్స్‌ని లాకర్‌లో పెట్టి ఎండ్ కార్డ్ యేసేశారు. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవాలి. తీసుకుంటే సినిమాకి ఒక వాల్యూ వస్తది. బట్ ఒక లిమిట్. ఎంతవరకు? అదే ఇక్కడ పోయింది. ఇక్కడ ఎంత దూరం వెళ్లారంటే దానివల్ల క్యారెక్టర్స్ అడ్వెంచరస్ అండ్ సర్వైవల్ ఇంపాక్ట్ మీద బోర్ కొట్టేసింది. అదే జరిగిందిక్కడ. బౌండరీస్ లేకుండా పోయాయి. 1, 2, 3 ఇలా అన్నీ సింపుల్‌గా వస్తున్నవన్నీ అనుగుణంగా దాటేస్తే ఇంకేముంది మొత్తం అయిపోయాయని చూపించేయొచ్చు గదా! ఇంత మాత్రాన సినిమాగా తీయటం దేనికి అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా క్లియర్‌గా చెప్తాను. సెల్ నుంచి తప్పించుకోవాలి. మౌంటైన్ ఎక్కాలి. కొన్నిసార్లు ట్రై చేస్తాయి క్యారెక్టర్స్. ఆ వెంటనే ఏదో ఒకటి అయిపోద్ది పాస్ అవుతారు. మౌంటైన్ పైనుంచి కింద పడతారు. మళ్ళీ బ్రతుకుతారు. ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మరి ఇంత మాత్రాన మౌంటైన్ నుంచి క్యారెక్టర్స్‌ని పడేయటం దేనికి రైటర్? సెల్ నుంచి తప్పించడానికి వేసే ప్లాన్ కూడా ఒక వ్యక్తి నుంచే గాదు. ఇన్ఫో లీక్ నుంచి చేసేసుంటే 30 మినిట్స్ టైం సేవ్ అయ్యేది. పడిపోయినా ఏం గాదులే లాంటి ఉపయోగం లేని సీన్స్ తీసేసుంటే ఇంకో 40 మినిట్స్ సేవ్ అయ్యేది. ఉపయోగం లేని లైన్ సీన్‌ని తీసేసుంటే ఇంకో 20 మినిట్స్ సేవ్ అయ్యేది. చైల్డ్‌ని ఉంచి యూజే లేని దాసీ పాయింట్‌ని అంతా స్ట్రెచ్ చేసేసేవి తీసేసుంటే ఇంకో 40 మినిట్స్ సేవ్ అయ్యేది. మిగిలిందంతా అరౌండ్ 20 మినిట్స్. అదే కనెక్షన్. మెయిన్ ఈవెంట్స్‌ని లైట్ చేసి స్ట్రెచ్ చేయాలని అక్కర్లేని సీన్స్‌తో నింపేసినట్టుగా ఉంది మూవీ. దీనివల్ల ఆ పేజింగ్ ఇష్యూస్, ల్యాగ్ ఎక్కువైపోయింది. క్యారెక్టర్ జర్నీ పట్ల కూడా ఫీల్ అంతా పోయింది. అండ్ ఒకటేంటంటే మొన్న కొంతమంది 'డ్యూన్ 2', 'భ్రమయుగం' సినిమా టైంలో కామెంట్ చేశారిలా. అలాంటి టెక్నికల్ స్టఫ్‌ని ఎంజాయ్ చేయలేదా? ఏం మనిషివిరా నువ్వు అని. నీకసలేమన్నా నచ్చుతాయా? ఈ సినిమా గురించి కూడా మీరలా అనొచ్చు. సో, నా ఉద్దేశం ప్రకారం క్లారిటీ కోసం ఒకటి చెప్పాలనిపించింది. అదేంటంటే, ఇప్పుడు టాప్ క్లాస్ విజువల్స్ కావాలంటే సినిమా ఎందుకు చూస్తానండి నేను చెప్పండి? ఇదే నా క్వెషన్. టీవీ ఆన్ చేసి స్టన్నింగ్ విజువల్స్ ఆన్ ఎర్త్ అని టైప్ చేస్తే సినిమా రన్ టైమ్ కాదు, దానికి డబల్ రన్ టైమ్‌లు ఉన్నవున్నాయి. అవి ఎంతో కొంతసేపు చూసి నిద్రపోతా గదా! మనీ బెట్టి నిద్రపోవాల్సిన అవసరమేముంది? సినిమా అంటున్నప్పుడు దానికి మెయిన్ ప్రయారిటీ అంటే స్టోరీ టెల్లింగ్ అవ్వాలి. విజువల్స్‌కి స్టోరీ యూజ్ అవ్వకూడదు. స్టోరీ టెల్లింగ్‌కి విజువల్స్ యూజ్ అవ్వాలి. అప్పుడే నా ఉద్దేశంలో అది సినిమా. కొన్ని యాంబిషియస్ ప్రాజెక్ట్స్‌కి వీఎఫ్ఎక్స్ బడ్జెట్ యూజ్ అవుతాయి. అందుకని టెక్నికల్ వర్క్, వీఎఫ్ఎక్స్ అండ్ బడ్జెట్టే సినిమా అవ్వకూడదు గదా! స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లేనే సినిమా అవ్వాలి. ఇది యాక్చువల్లీ ఆన్సర్‌గా రిప్లై ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ టెక్నికల్ వర్క్ ఉన్న మూవీస్‌కి రిపీటెడ్‌గా ఇవే కామెంట్స్ వస్తున్నాయని ఇప్పుడు ఈ వీడియోలో నాకు అనిపించింది చెప్తున్నా. పర్ఫార్మెన్సెస్ వైస్ మాక్సిమం అందరూ డీసెంట్ యాక్టింగ్ ఇచ్చారు. ఎక్కువ, తక్కువ అనేం లేదు. సినిమాలో సోల్ లేదు గానీ, విజువల్స్ అండ్ బీజీఎంలో మాత్రం ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఆ బడ్జెట్‌కి ఇలాంటి విజువల్స్ అంటే టెక్నికల్ టీమ్ మాత్రం సాలిడ్ డ్యూటీ చేశారు. అండ్ సాంగ్స్ వైస్ అయితే నాకు 'శివం' సాంగ్ నా ఫేవరెట్. బట్ అలా 30 సెకండ్స్‌కి కట్ చేయటం సినిమాలో నచ్చలేదు. ఫైనల్లీ ఏదో అనుకున్నా బట్ నిరాశపరిచింది. డెసిషన్ మీదే ఇక. సో, ఇది మరి 'గామి' మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.